చూడండి మేడిగడ్డ వచ్చే ఏడాది కథ మీకు రిపేర్ చేసేది లేదు, ఇక అయిపోయింది. మేడిగడ్డ వచ్చే ఏడాది 3 ఏళ్ళుగా నీటి నిల్వకు నోచుకొని బ్యారేజీలు, నవంబర్ వరకు పరీక్షలు, ఆ తర్వాత నివేదికలు, వచ్చే వేసవి నాటికి కాళేశ్వరం మరమ్మతులు, ఉత్తర తెలంగాణకు భయపెడుతున్న ఎల్లినో అంటూ చూస్తున్నామండి. ఇక్కడ రేవంత్ రెడ్డి వాస్తవానికి కూడా ఇక్కడ మేడిగడ్డ పిల్లలు కుంగింది, కూలింది, పర్రెలు పట్టింది, పలిగింది అని చెప్పి రకరకాల ప్రచారాలు చేసిండు. వాస్తవం కూడా తప్పు జరిగింది, కుంగింది. సో దాన్ని ఆసరాగా చేసుకుని ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో వచ్చిన తర్వాత మరి ఏం చేసినావు? సరే మేడిగడ్డ రిపేర్ చేయలేకపోయినావు, మరి ఎక్కడైనా ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా చెప్పు రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఇక్కడ ఇప్పటికే 70% పనులు అయిపోయినాయి, దాన్ని పూర్తి చేసినావా? ఆ ఎస్ఎల్బీసీని మొదలు పెట్టినావు, కథం అది ప్రమాదవశాత్తు ఏదో ప్రమాదం జరిగింది, సో దాన్ని అక్కడనే వాడబెట్టినావు. సో దాన్ని పూర్తి చేయాలి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడనే ఉన్నది. సో నువ్వేం మళ్ళీ చేసినట్టు? మరి ఒక్క ప్రాజెక్ట్ కన్నా నువ్వు శంకుస్థాపన చేసినావా? సో ఇక్కడ తుమ్మిడిగట్టి మేము కట్టి తీరుతాం అని చెప్పి ప్రగల్భాల వాళ్ళకి రేవంత్ రెడ్డి ఆయన ఏమంటుండు? కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అడ్డుపడుతుండు అని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు అడ్డుపడుతుండు, ఆఖరి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ కూడా అడ్డుపడుతుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇరిగేషన్లో ఇక్కడ పట్టున్నది అసలు? ఎక్కడ ప్రాజెక్టులు కడుతున్నావా? ఎక్కడ కాలువలు దొవ్వినావా? ఎక్కడ చెరువులు పూరిగలు తీసినావా? సో ఆఖరికి ఈ మేడిగడ్డ కూడా రిపేర్ చేయడానికి నీ ప్రభుత్వానికి ముందుకొస్తలేరు అంటే అర్థం చేసుకోవాలి మీ ప్రభుత్వం ఏందో, మీ కథ ఏందో, మీ విధానాలు ఏందో. గత ప్రభుత్వం 1000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగంగా ఉండే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈ వర్షాకాలంలోనూ వినియోగంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బ్యారేజీ భద్రత, పునాది స్థిరత్వం, పియర్ల పరిస్థితిపై కొనసాగుతున్న సాంకేతిక పరీక్షలు ఇంకా పూర్తి కాకపోవడంతో నీటిని నిల్వలు చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏమనుందంటే, అరే ఎప్పుడు కూలిపోద్దా, ఈ మేడిగడ్డ ఎప్పుడు కూలిపోద్దా అన్నట్టు ఆయనకి. ఎప్పుడు కూలిపోద్దా, ఎట్లా బదనాం చేద్దామా ఇంకా అని చెప్పి ఇది మాత్రమే రేవంత్ రెడ్డికి ఉన్నది. కానీ దాన్ని ఎట్లా రిపేర్ చేయాలా, దాన్ని ఎట్లా రిపేర్ చేసి ప్రజలకు ఎట్లా వాటర్ స్టోర్ చేయాలి, రైతులకు ఎట్లా నీళ్ళు అందించాలి, ఈ విధానాలు మాత్రం లేవు. సో ఈ ఆలోచన లేదు. ఆయన తెలిస్తే కదా అసలు ఏం చేయాలి ఏందని చెప్పి. ఏమైనా కానీ స్కామ్ ఎట్లా వేయాలి, ఎట్లా దోసుకోవాలి, సో ఫ్యూచర్ సిటీలో ఉన్న ప్లాట్ ఎట్లా అమ్ముకోవాలా, భూములు ఎట్లా వేలం పాడేయాలా, రైతులకు రైతు బంధు ఎట్లా కొట్టాలా, ఇది బోనస్ ఎట్లా కొట్టాలా సన్నాలకు. సో గివి మాత్రమే ఉన్నాయి ఆయన దగ్గర. సో ఈ ఏడాది సైతం అదే పరిస్థితి కొనసాగనుంది. బ్యారేజీలో పియర్లు కుంగిన తీరుపై పరీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 70% పరీక్షలు పూర్తయినట్టు ప్రభుత్వం చెబుతున్న మిగిలిన పరిశీలనలు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒకటే సింపుల్ విషయం, ఇక ఈ రేవంత్ రెడ్డితో కాదు, రేవంత్ రెడ్డి చేయలేడు. ఈయన ప్రభుత్వం మొత్తం అయిపోయిన దాకా కూడా ఈయన ఆ రిపేర్ చేయడు, అది కాదు. సో మళ్ళీ వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ దానికి రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప అంతకు మించి దానికి రిపేర్ కాదు, ఏది కాదు. సో అది కుంగిపోవాలి, కృషించిపోవాలి, కూలిపోవాలి. సో ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న కథ.